ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మొదటి ప్రయారిటీ నీళ్లు నిధులు నియామకాలు. ఎందుకంటే ఆ ట్యాగ్ లైన్ మీదనే తెలంగాణ ఉద్యమం నడిచింది. కేసీఆర్ గారు వచ్చాక సాగునీటి విషయంలో ఎంత విప్లవాత్మకమైనటువంటి చర్యలు తీసుకున్నారో మనందరికీ కూడా తెలుసు. సుమారుగా 1,90,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక 16 మేజర్ ప్రాజెక్ట్స్ని వారు నిర్మించడం జరిగింది. దాంట్లో కాళేశ్వరం ఒకటి, మిషన్ కాకతీయ తీసుకొచ్చారు, మిషన్ భగీరథ తీసుకొచ్చారు. తెలంగాణ అంతటా కూడా శిష్యశాపం చేసేటువంటి ప్రయత్నం చేశారు. నిధుల విషయంలో ఎక్కడో 4 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపిని సుమారు ఒక 13 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపికి చేర్చారు వారు. తలసారి ఆదాయం కూడా ఇక్కడ 1,12,000, ఇక్కడ 3,50,000. ఆ రకంగా ప్రపంచ దేశాలతోనే తెలంగాణ పోటీ పడింది. ఆ రకంగా వారు నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ తెలంగాణని అగ్రగామిగా నిలిపేటట్టు ఒక ప్రయత్నం చేశారు. నియామకాల విషయంలో కూడా వారు ప్రత్యేక చొరవ చూపింది. చాలా మందికి ఇది అర్థం కాదు. 95% స్థానికులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక గొప్ప రాష్ట్రపతి ఉత్తర్వులను వారు సాధించడం జరిగింది. దానివల్ల ఉద్యోగాలు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగినటువంటి విషయం వాస్తవమే. అనుకున్నంత వేగంగా ఇవ్వలేకపోయారు. అయినా కూడా కేసీఆర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలకు కావాల్సిన నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా వాటి పరీక్షలు నిర్వహించడం, వాటి ఫలితాలను కూడా ప్రకటించారు. అయితే 1,60,000 మందికి నేరుగా నియామక పత్రాలు కూడా ఇచ్చింది. ఒక 40,000 మందికి మాత్రము అప్పుడున్నటువంటి కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇతరులు కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదనేటువంటి ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళింది. దానికి తోడుగా అప్పుడు గ్రూప్ 1 పేపరు లీక్ అవ్వడం, దానికి కారణంగా ఏంటంటే యువకుల్లో కూడా అంటే టీఆర్ఎస్ పట్ల ఒక రకమైనటువంటి ఒక వ్యతిరేక భావం నెలకొల్పబడ్డది. సరే, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొన్నది, ఫలితాన్ని కూడా మనం చవి చూసినాము. సరే, రాజకీయాల్లో ఏంటంటే ప్రజల తీర్పే అంతిమం కదా ఎవరికైనా కూడా. సరే, ఒక ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చిండ్రు, ప్రతిపక్ష పాత్రని చాలా సమర్థవంతంగా మనం నిర్వహిస్తున్నాం. ఎస్పెషల్లీ యువకులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు నిలదీస్తూ నిరుద్యోగులకు, యువకులకు భరోసానిచ్చేటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నేను ద సోకాళ్ళు మేధావులను అడిగేది ఏంటంటే, ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో మీరు బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని నిలదీసిన లేదా ఉద్యోగాల విషయంలో? మరి మేధావులందరూ ఎక్కడి వేళ్ళు? మేధావులందరూ కట్టకట్టుకొని పోయి జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి ఏమన్నా అమ్ముడు వేళ్ళా? ఎందుకు నోరు మెదుగుతలేరు? 2 ఏళ్ళు అయింది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కదా. జాబ్ క్యాలెండర్ అడ్రస్సే లేదు కదా. నిరుద్యోగ వృత్తి అసలు మనకి దాన్ని ఊసే లేదు కదా. మెగా డిఎస్సి ఏమైంది? నిరుద్యోగులను గుంజుకోబోతూ జీవులలో ఎక్కించి అరెస్ట్ చేస్తా అంటే, అర్ధరాత్రి అరెస్ట్ చేస్తుంటే, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తుంటే అసలు ఎక్కడ పోయింది మేధావులని అడుగుతుంది.